కథ పేరు అస్తిత్వపు ఆనవాళ్లు. ఈ కథ జూలై 2021 ఈ మాట వెబ్ మ్యాగజైన్లో వచ్చింది. అమ్మా, నేను మతం మారిపోతాను. డైనింగ్ టేబుల్ దగ్గరించి లేస్తూ నవ్య అన్న మాటలకి ఉలిక్కిపడ్డాను. 10వ క్లాస్ పరీక్షలు రాయబోతున్న నవ్య చాలా విషయాలు సులువుగానే అర్థం చేసుకుంటుంది. బోర్డు ఎగ్జామ్స్ 4 రోజుల్లోకి వచ్చాయి. తన చదువు గురించి దిగులు లేదు, కానీ అకస్మాత్తుగా ఈ ప్రస్తావన కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళ నాన్నతోనూ ఇలాగే కబుర్లు చెప్తుంది. మాధవ్ క్యాంపులో ఉన్నాడు, కానీ ఈ మాటలు తనకి కాస్త అయోమయాన్ని కలిగించక మానవు. ఆఫీసులో బిజీగా ఉన్న మధ్య మధ్య నవ్య మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. దాన్ని ఏ విషయం కలవరపెట్టిందో. ఇంట్లో మా మధ్య ఎప్పుడూ కులమతాల ప్రస్తావన రాలేదు. ఇంటికొచ్చే స్నేహితుల్లో అందరూ ఉన్నారు. వాటి గురించి దేశంలో జరుగుతున్న చర్చలు, ప్రచారం టీనేజ్ పిల్లల్లో ఎలాంటి ఆలోచనలు రేపుతున్నాయో. మా తరం వాళ్ళం చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ ఎప్పుడూ వీటికి ఇంత ప్రాధాన్యం ఉందని తెలియలేదు. సాయంకాలం ఇల్లు చేరేసరికి నవ్య స్నేహితులంతా వరండాలో పుస్తకాల మధ్య కూర్చుని సీరియస్గా ఏదో డిస్కషన్లో ఉన్నారు. వంట ముగించేసరికి నవ్య అందరినీ పంపి లోపలికి వచ్చింది. అమ్మా, ఈరోజు ఆకాష్ చదువుకునికి రాలేదు. అందరం వెళ్ళి బతిమలాడితే అప్పుడు వచ్చాడు. వాడి అమ్మా నాన్నలకి ఎందుకో గొడవట, భయం వేస్తోందన్నాడు. ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక బాగా ఏడుపొచ్చి ఇంట్లో ఉండిపోయాట. నవ్య నా ఒడిలో ఒదిగిపోయింది. ముఖంలో ఎప్పుడు కనిపించని దిగులు. స్నేహితుడి దుఃఖం తనకు తన స్నేహ బృందం అంతటికీ నొప్పిని కలిగిస్తోంది. నేను సరిత ఆంటీతో మాట్లాడతాను, ఆకాష్ని మాత్రం మీతో పాటు చదువులో కూర్చోబెట్టుకోండి ఓదార్పుగా అన్నాను. పరీక్షలు మొదలైనంతసేపు పట్టలేదు, చకచకా పూర్తయిపోయాయి. ఒక సాయంత్రం ఇంటికి వస్తూనే మాధవ్, నీకు చెప్పలేదు కదూ, వారం క్రితం రఫీ మా ఆఫీస్కి వచ్చాడు అన్నాడు. విషయం ఏమిటన్నాను. ఇన్నాళ్ళు లేనిది ఆ భార్యాభర్తల మధ్య వాళ్ళమైన అస్తిత్వాల కోసం పెనుగులాట మొదలైంది. రఫీ చాలా నిండైన మనిషి, ఎప్పుడూ ఎలాంటి సందర్భంలోనూ బయటపడలేదు. తన సహనం చుట్టూ ఉన్న అందరి జీవితాలను శాంతి నింపుతుందని నమ్మాడు. ఎదురవుతున్న గాయాల్ని ఎంత హుందాగా దాచుకుంటూ వచ్చాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఆకాష్ పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన మిత్రులు, నీ ఇంట్లో ఒక బుల్లి టెర్రరిస్ట్ పుట్టాడు అంటూ వేళాకోళంగా అనటం రఫీ మర్చిపోలేదు. అదేమిటి అన్నాను ఆశ్చర్యంగా. మాధవ్ కొనసాగించాడు. అవును, ఒక అవాంఛనీయమైన వాతావరణం దేశమంతా కమ్ముకోవడం ఎంత దురదృష్టకరమో అని బాధపడ్డాడు. కులమో మతమో అంటూ ఒక ముద్రను వేసి వేరే జీవితాల్లో అభద్రతని భయాన్ని నింపే అధికారం ఎవరికైనా ఎక్కడిది? జరుగుతున్నదంతా చూస్తూ ఆకాష్ మానసికంగా నలిగిపోతున్నాడు. తండ్రి మైనారిటీ వర్గంలో ఉన్నాడన్న కొత్త స్పృహ వాడికి వచ్చింది. నవ్య మతం మారతానడం వెనక స్నేహితుడి పట్ల కన్సర్న్ ఉంది. ఆకాష్ తల్లితో ఏం చెప్పాడో తెలుసా? మైనారిటీ వర్గానికి చెందిన తండ్రికి బలం ఇచ్చేందుకు తను ఆ మతాన్ని తీసుకుంటాట. మాధవ్ చెప్తున్నది వింటుంటే నాకంతా అయోమయంగా అనిపించింది. తెల్లవారితే ఉగాది పండగ. తమ ఇంట్లో ఉన్న వేప పువ్వు తెచ్చి సరిత మా అందరికీ ఇస్తుండేది. ఈసారి ఎందుకు రాలేదు. నేనే వెళ్ళి తెచ్చుకోవాలని బయలుదేరాను. నన్ను చూస్తూనే సరిత ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెనకే ఒక దిగులు నీడ కూడా. సారీ అక్క, చాలా రోజులైంది కలిసి. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది. ఆకాష్ పరీక్షలకని కూడా సెలవు పెడదామని చూశాను, కానీ పిల్లలంతా ఎటు కలిసి చదువుకుంటున్నారు కదా అని వదిలేశాను. సరిత, నువ్వు నా నుంచి బోల్డ్ విషయాలు దాస్తున్నావు అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ. ఉలిక్కిపడింది. అవును మరి, క్రితం నెల ఊరు వెళ్తున్నానని, అంత సస్పెన్స్ అని, వచ్చేక బోల్డ్ విషయాలు చెప్తానని అన్నావు. ఆ తర్వాత మళ్ళీ మనం కలవనే లేదు. నా మాటలకి రిలీఫ్గా, ఓ అద్దా, చెప్తాను, ముందురా టీ తాగుదాం అంటూ లోపలికి దారితీసింది. వాళ్ళు బదిలీ మీద వచ్చినప్పటి నుంచి మాకు మంచి స్నేహం ఉంది. ఆకాష్, నవ్య ఒకే క్లాస్ కావడం కూడా కారణమే. సరిత ఇంట్లో హిందువుల పండుగలు చేస్తుంది. శ్రావణ మాసం పేరెంటాలకు వస్తుంది. రఫీ కాలనీలో అందరితో కలిసిమెలిసి ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరి స్పేస్ని వారు గౌరవించుకుంటూ ఉంటారని నాకు ఇష్టంగా ఉంటుంది. టీ కప్ అందిస్తూ సీరియస్గా అడిగింది. అక్క, మతానికి ఏ ప్రాధాన్యం లేదంటావా? దేశమంతా మతం గురించి ఇంతగా చర్చలు ఎందుకు నడుస్తున్నాయి? మన వరకు అన్ని మతాల్ని గౌరవంగా చూసినా ఒక సమస్యతో ఉందేమో అనిపిస్తోంది. ఏదో చాలా పెద్ద విషయమే ఉన్నట్టుంది అనుకున్నాను. వాతావరణాన్ని తేలిక చేస్తూ,
15 ఏళ్లకు పైగా ఇంట్లో 2 మతాలని సమానంగా ఆదరిస్తున్నావు. మతం గురించి చెప్పేందుకు నీకున్న అథారిటీ నాకెక్కడ సరితా అంటూ నవ్వాను. అక్క, ఈ 2 నెలలుగా కొన్ని విషయాలు జరిగాయి. నేను ఎవరితో అయినా చెప్పుకోగలనంటే అది నీతో మాత్రమే. క్రితం నెల దాదాపు 16-17 ఏళ్ల తర్వాత నా పుట్టింటి వాళ్ళందరినీ కలిశాను. చెల్లెలి కొడుకు ఉపనయనం జరిగింది. అమ్మా నాన్నలు, అన్నదమ్ముల కుటుంబాలు అందరూ వచ్చారు. అసలు ఈ ఆహ్వానం రావడమే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళతో ఎలా కలవగలను అని సంశయిస్తుంటే రఫీనే వెళ్ళమన్నాడు. ఆకాష్ని కూడా తీసుకెళ్ళమన్నాడు. కానీ వాడికి ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి కదా, అందుకనే ఒక్కదాన్ని బయలుదేరాను. అందరూ బాగా ఆదరించారు. రఫీ, ఆకాష్ ఎలా ఉన్నారని, వాళ్ళు ఎందుకు రాలేదని అడిగారు. ఇన్నేళ్లు రఫీతో జీవితం మొదలుపెట్టాక పుట్టింటి వాళ్ళ గురించి నేను పెద్దగా మిస్ అయింది ఏం లేదు. కానీ నా వాళ్ళ మధ్య ఇన్నేళ్ల తర్వాత కూర్చుని మంచి చెట్టలు పంచుకుంటుంటే ఎంత బాగుందో. ఇప్పటికైనా నా వాళ్ళు మళ్ళీ నన్ను కలుపుకున్నారని సంబరపడ్డాను. మాటల మధ్య నాన్న అన్ననే అన్నారు, సరిత, నీ కొడుకు పెద్దవాడు, వాడికి ఈ వేడుక ముందుగా జరిగి ఉండాల్సింది అని. నాన్న అన్నాక ఆకాష్కి ఉపనయనం చేయాలని నాకు కూడా అనిపించింది. మాటల మధ్యలో అన్నయ్య అన్నాడు, దేశంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నావుగా, నీ కొడుక్కి ఒక భద్రమైన భవిష్యత్తుని ఇవ్వాలి, జాగ్రత్త అని. ఇన్నేళ్లుగా రఫీకి నాకు మతం ఒక సమస్య కాలేదు. పెళ్లికి ముందు మా మధ్య ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదం రాదని అనుకున్నాం. అందరితో కలిసిమెలిసి నిశ్చింతగా బతకడమే తన మతం. అలవాటైన పండుగల్ని ఇంట్లో చేస్తున్న నా సరదాల్ని మాత్రం అసలు ఎప్పుడు కాదనలేదు. ఉపనయన విషయంలో రఫీ అభ్యంతరం ఉండదనే అనుకున్నాను. కానీ రఫీ ఒప్పుకోవట్లేదు. సరిత మాటల్లో దిగులు అర్థమైంది. ఇంతకీ ఆకాష్ అభిప్రాయం కనుక్కున్నారా? నా ప్రశ్నతో సరిత ముఖం కందిపోయింది. అక్క, ఇప్పుడు నేను కాస్త గట్టిగా ఉండాలి. నిండా 15 ఏళ్ళు లేవు. వాడిప్పుడు తండ్రి మతం తీసుకుని ఆయనకు సపోర్టుగా ఉంటాడట, పేరు కూడా మార్చుకుంటాడట. ఇలాంటిదేదో జరిగి వాడు నాకు దూరం అయిపోతాడన్న భయం పట్టుకుంది. వాస్తవంలో చూస్తున్న విషయాలు వాడి పట్ల ఒక అభద్రతను కలిగిస్తున్నాయి. రఫీ, నేను మతానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేసామనిపిస్తోంది. ఆకాష్ పెరుగుతున్న సమాజం వాడిని ఎప్పుడైనా రెచ్చగొడుతుంది. అంతెందుకు, స్కూల్లో క్రికెట్ ఆడే సమయంలో వీడిని తమ టీంలోకి తీసుకుని అందరూ పోటీ పడతారట. అంతలోనే దేశంలో ఎక్కడ ఎలాంటి మత సంబంధమైన గొడవలు జరిగినా ఒరే మీ వాళ్లేరా అంటారట. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇలాంటివి వింటూనే ఉన్నాడు. సడన్గా స్నేహితులంతా తనొక్కడిని వేరుగా చూస్తుంటారంటాడు. ఇలాంటివి పట్టించుకోవద్దనే చెప్తాను. స్కూల్లో మొన్న జరిగిన ప్రీ ఫైనల్స్లో ఆకాష్ మొదటి స్థానంలో వచ్చినప్పుడు కొందరు టీచర్లు కూడా అన్నారట, మైనారిటీ స్టూడెంట్కి రావడం ఇదే మొదటిసారని. వాడి అస్తిత్వాన్ని సమాజం ఎలా చూడబోతోందో నాకు అర్థమవుతోంది. కానీ రఫీయే ఎందుకో తెలుసుకోవట్లేదు. ఎక్కువ ఆలోచించి భయపడుతున్నానన్నా సరే, మెజారిటీ వర్గంలో ఆకాష్ ఉన్నాడన్నది ప్రపంచానికి తెలియాల్సిందే. బలవంతంగా అయినా వాడిని ఒప్పించి ఉపనయనం చేద్దామనే ఉంది. రఫీతో గొడవ పడినా సరే. సరిత అంత ఆవేశంగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకాలం తాను నమ్ముతూ వచ్చిన దాన్ని తేలిగ్గానే కాదనుకుంటోందా? ఎదురయ్యే ఒత్తిళ్ల ముందు నమ్మకాలు వీగిపోవలసిందేనా? ప్రపంచం సంగతి వదిలే సరిత ఒక చక్కని కుటుంబంలో తుఫాను సృష్టిస్తోంది. మతానికున్న బలం తక్కువది కాదు. మీ ఇద్దరి ఘర్షణ చూసి ఆకాష్ వాడికి తోచిన పరిష్కారం వాడు ఆలోచించాడు. మెజారిటీ బలం లేని తండ్రి వైపు మొగ్గాడు. రేపు వాడు చూసే ప్రపంచం మనం చూసేదానికంటే కఠినంగా ఉండొచ్చు. వాడికి మనం నేర్పాల్సిన సమయమనో అంతే. ఉపనయనం నీకు సరదా. నువ్వు వాడిని బలవంతం చేసినా వాడు ఒప్పుకుంటాడనుకున్నావా? ఒక రకంగా ఇన్నేళ్లు వాడు పెరిగిన ధోరణికి వ్యతిరేకంగా ఒకవైపుకి మొగ్గేందుకు నువ్వు కారణం అవుతావు. వాడి ప్రాధాన్యత మారేలా చేసేది నువ్వే అవుతావు. నువ్వు ఇదే కోరుకుంటున్నావా? ఆలోచించు. ఇన్నేళ్లు మీ స్పేస్ని ఎలా గౌరవించుకున్నారో ఆకాష్ స్పేస్ని వాడికిచ్చి దాన్ని గౌరవించండి. ఇప్పుడు వాడు మతం మారిపోతానంటే రఫీ కూడా ఒప్పుకుంటాడనుకోను. అలాగే ఉపనయనం వల్ల అంతా మారిపోదు. తండ్రి పేరు తెలిసినప్పుడు వాడి పట్ల వివక్ష ఎప్పుడూ ఉంటుంది. ఆలోచించు. నా మాటలు శ్రద్ధగా వింది సరిత. అవునంది. మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన భయం ఏదీ లేదంటాడు రఫీ. ఏ మతమైనా మనిషిని మంచి చెడ్డల పట్ల విచక్షణ నేర్చుకోమనే చెప్తుంది. అది తెలుసుకున్నప్పుడు ఏదైనా ఒకటే అంటాడు తను. ఆకాష్ మతం మారుతా అన్నప్పుడు తను ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఉపనయనం చేసుకుని అమ్మ మతమే కావాలనుకున్నా నాకు అభ్యంతరం లేదురా, కానీ జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకుందుకు ఇవన్నీ అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన ఆలోచన, నడవడి కావాలి. ఆ అవగాహనని మించిన మతం లేదు నా దృష్టిలో అన్నాడు. సరిత ఆ మాటలు దాచకుండా నిజాయితీగా చెప్పినందుకు నాకు బోలెడు సంతోషం. సరిత,
నువ్వు చెప్తున్న అభద్రత కొత్తగా వచ్చింది కాదు, ఇది ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. కులమో మతమో జాతో ఏదో ఒక రకమైన వివక్ష ప్రపంచం అంతా పెరుగుతూనే ఉంది. మనం ఎంత ప్రయత్నించినా సమాజం ఎప్పుడూ ఒక సంబంధంలో అనుబంధంలో తక్కువతనాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మనం పోగొట్టాల్సింది ఆ ఎక్కువ తక్కువతనాల్ని. నువ్వు ఒక్కసారి నిదానంగా ఆలోచించి చూడు. రఫీ చెప్పిన మాటలలో నీకు ఆమోదం అవుతాయి. తన ఆలోచనలోని లోటు గ్రహింపుకొచ్చినట్టుంది. కానీ అక్క, ఈ వేడుక చేస్తే అమ్మ వాళ్ళందరూ నా ఇంటికి వస్తారన్న ఆశ. అంతేనా? అసలు నువ్వు ఎప్పుడైనా వాళ్ళని పిలిచావా? ఒకసారి మీ వాళ్ళందరిని పిలిచి చూడు. దానికి ఈ వేడుకే అక్కర్లేదు. ఆకాష్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కూడా ఒక మంచి అకేషన్. వాళ్ళు ఒకసారంటూ వస్తే బంధుత్వాలు పెరుగుతాయి. అందరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు. నిజమేనక్క, నేనెప్పుడు పిలవలేదు. రఫీ ఎవ్వరూ లేకుండా పెరిగాడు. అతనికి మనుషులు కావాలి. పెళ్ళైన కొత్తలో పిలుద్దాం అనేవాడు. కానీ మా పెళ్లికి అమ్మ వాళ్ళ మద్దతు లేకపోవడంతో వాళ్ళని ఇంటికి ఆహ్వానించేందుకు సంకోచించాను. ఇన్నాళ్ళకి వాళ్ళ పిలుపుకి వెళ్ళొచ్చాక వాళ్ళతో కలిసి ఉండాలని ఆశ కలుగుతోంది. నువ్వన్నట్టు ఆకాష్ గ్రాడ్యుయేషన్కి పిలుస్తాను అంది. సరిత ముఖంలో రిలీఫ్ చూసి నాకు సంతోషం వేసింది. ఇంక నేను చెప్పాల్సింది ఏం లేదు. వెళ్తానంటూ లేచాను. సరిత గుమ్మం దాకా వచ్చింది. ఆమె మనసు మరోసారి బలహీనపడకుండా నా మనసులో మాటలు చెప్పాను. మనిషి తన అస్తిత్వపు ఆనవాళ్ళని వెతుక్కునే ప్రయత్నం కొత్త కాదు సరిత, ఎప్పుడూ ఉండేదే. ప్రపంచం ఉన్నంతకాలం ఈ వర్గాలు విభేదాలు ఉంటూనే ఉంటాయి. ఈ కాలానికి పెరుగుతున్న అసహనాల మధ్య వైషమ్యాల మధ్య మనం పిల్లల్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఎవరి నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకుంటూనే పక్క వాళ్ళ నమ్మకాన్ని గౌరవించేలా చేస్తే చాలు. మన పిల్లల్ని మనం అలానే పెంచుకుంటున్నాం. నీకు తెలుసా, ఆకాష్కి తోడుగా వాడి స్నేహితులందరూ ఉన్నారు. నువ్వు వాడి గురించి కొత్తగా దిగులు పడి మనసు పాడు చేసుకోకు. థ్యాంక్స్ అక్క అంటూ తల ఊపింది. నేను ఇల్లు చేరేసరికి నవ్య స్నేహ బృందం అంతా కబుర్లు నవ్వుల మధ్య కేరింతలు కొడుతున్నారు. నా మనసు తేలికపడింది.